నా ప్రియుడా నా ప్రియ యేసు నా వరుడా పెళ్లి కుమారుడా నా ప్రియుడా నా ప్రియ యేసు నా వరుడా పెళ్లి కుమారుడా ఇప్పుడయ్యా లోక కళ్యాణం. మన రక్షకుడును ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామమున ఈ యొక్క కార్యక్రమాలు చూస్తున్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాం. ప్రియులరా, మీ అందరి కోసం కూడా మేము ప్రార్థిస్తున్నాం. ఉండ్రాజవరం క్రీస్తు సంఘం వారు సమర్పిస్తున్నటువంటి ఈ యొక్క కార్యక్రమాలు అనేక మందికి సువార్త అందించాలన్న ఆలోచనతో ప్రారంభించిన కార్యక్రమాలు ప్రభు చిత్తమైతే నిరంతరం కూడా కొనసాగడానికి మీరు ప్రార్థన చేయండి. అలాగే ఈ కార్యక్రమాలు మీకు ఆశీర్వాదకరంగా ఉంటే మీ యొక్క స్పందన మాకు తెలియచేయండి. మీ అభిప్రాయాలు సూచనలు మాకు తెలియచేయండి. అలాగే ఈ కార్యక్రమాలు యూట్యూబ్లో కూడా మీరు చూడవచ్చు. సిలువ సువార్త అని టైప్ చేస్తే మా కార్యక్రమాలు వస్తాయి. కార్యక్రమాలు చూసి మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అనేక మందికి సువార్త ఈ కార్యక్రమాలు మరి అందించబడిన వారుగా అవుతారు మీరు. అలాగే ప్రతి శుక్రవారం 3 గంటలకి, ఆదివారం 3 గంటలకి ఈ కార్యక్రమాలు మీరు తిరిగి చూడవచ్చు. మా కోసం మీరు ప్రార్థన చేయండి. మీ ప్రార్థన అవసరతలు ఏమైనా ఉన్నట్లయితే స్క్రీన్ మీద మా ఫోన్ నెంబర్ కనిపిస్తుంది. ఆ నెంబర్కి మీరు ఫోన్ చేస్తే మీకోసం మేము ప్రార్థించగలుగుతాం. ప్రార్థన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. జీవం కలిగిన మా పరలోకపు తండ్రి, నమ్మదగిన దేవా, నీ పరిశుద్ధ నామాన స్తోత్రాలు. నీ కృప చేత, ప్రేమ చేత మరోసారి నీ బిడ్డలతో కలిసి సహవాసం చేయడానికి, నీ వాక్యాన్ని ధ్యానం చేయడానికి మీరు మాకు ఇచ్చిన గొప్ప కృపకై నీ వందనాలు. ఈ సమయంలో మీరే మాతో మాట్లాడండి. నీ బిడ్డలకు కావాల్సిన వర్తమానం మీరు దయచేయండి. నీ వాక్యమని జీవాహారాన్ని మందరిగా కూడా పంచిపెట్టమని నజరేయుడైన యేసునామమును అడిగి స్తుతించి ప్రార్థిస్తున్నా మా తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, దేవుని వాక్యంలో నుంచి కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. గొర్రెపిల్ల వివాహ మహోత్సవం అనే అంశంలో వరుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుల వారు, వధువు దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం. క్రీస్తు శిలువ బలియాగం ద్వారా దేవుడు మనల్ని ప్రదానం చేసుకున్నాడు. వివాహం ఎప్పుడో మనకు తెలియదు, ప్రభు రాకడ ఎప్పుడో మనకు తెలియదు కనుక వధువు సంఘం ప్రభు రాకడ కొరకు సిద్ధపడాలి. ఏ విధంగా సిద్ధపడాలి అనే అంశంలో చాలా విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం. యోబు గ్రంథంలో నుండి ప్రియులరా 22 అధ్యాయం 23వ వచనంలో, నీ గుడారములలో నుండి దుర్మార్గమును దూరముగా తొలగించిన ఎడల నీవు అభివృద్ధి పొందుతావు. నీ గుడారాలో నుండి దుర్మార్గం ఉంది, నీ గుడారాల్లో దుర్మార్గం ఉంది. ఆ దుర్మార్గాన్ని తొలగించమని దేవుడు చెప్తున్నాడు. అప్పుడే నీకు ఆశీర్వాదం వస్తుంది అని బైబిల్ మనకి తెలియచేస్తూ ఉంటుంది. మనకి ఎన్ని గుడారాలు ఉన్నాయి అనేది కూడా మనం నేర్చుకున్నాం. మానవునికి 4 గుడారాలు ఉన్నాయి. ఒకటి మన శరీరము, మొదటి గుడారం. 2వ గుడారం మనం నివసించే ఇల్లు. 3వ గుడారం దేవుని యొక్క మందిరము. 4వ గుడారం దేవుని యొక్క సంఘం. గుడారం అంటే తాత్కాలికమైంది, నిత్యము ఉండేది కాదు. మనం భూమి మీద ఉన్నంతకాలం వరకునే ఈ గుడారాలు. నిత్యమైన వాటిని దేవుడు మనకి సిద్ధపాటు చేశాడు కనుక ఈ గుడారాల్లో ఉండే దుర్మార్గాన్ని మనం తీసివేయాలి. మొదటి గుడారం శరీరము, శరీరము నుండి దుర్మార్గము మనం తీసివేయాలి. ఈర్ష్య, ద్వేషం, అసూయ, కోపము, దురాశ ఇవన్నీ కూడా మనం తొలగించుకోవాలి. శరీరము దేవుని మందిరం అన్నారు, దేవుని వాక్యం చెప్తుంది. మన శరీరాన్ని దేవుని మందిరముగా మలుచుకోవాలి, పరిశుద్ధంగా ఉంచుకోవాలి. మన శరీరాన్ని దేవునికి సజీవ యాగముగా సమర్పించాలి. మరి విశేషంగా మన శరీరంలోని అవయవాలు దేవునికి నీతి సాధనాలుగా మనం వాడబడేటట్టుగా చేయాలని వాక్యం మనకి తెలియచేసింది. ప్రియులారా, మన శరీరంలో ఉండే దుర్మార్గం తీసివేయాలి. మన ఈ శరీరం ముగించబడిన తర్వాత దేవుడు మనకి
మహిమ శరీరాన్ని ఇవ్వబోతున్నాడు. ఈ శరీరం మట్టితో చేయబడింది, రక్తమాంసములు కలిగింది. కానీ దేవుడు మనకి మహిమ శరీరాన్ని, నిత్యము ఉండే శరీరాన్ని దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు. ఆయనతో ఉండే కాలమంతా కూడా ఆ మహిమ శరీరంతో ఉంటాం. రెండవ గుడారం మన ఇల్లు అని చెప్పాలి. మన నివాసం చేసే ఇల్లు. మన ఇంటిలో ఉండే దుర్మార్గాన్ని తీసివేయాలి. మన ఇంటిలో అన్యాయంగా సంపాదించింది, అక్రమంగా సంపాదించి, మోసం చేసి, దగా చేసి, అబద్ధమాడి, లంచం ద్వారా తీసుకున్నది, ఇవన్నీ కూడా మనం తీసివేసుకోవాలి. మనది కానిది ఏదైనా మన ఇంటిలో ఉంటే అది దుర్మార్గం. చట్టానికి వ్యతిరేకంగా సంపాదించింది దుర్మార్గం. న్యాయబద్ధంగా కాకోకుండా సంపాదించింది దుర్మార్గం. ఆ విధంగానే ప్రియులరా, మన ఇరుగు పొరుగు వారి దగ్గర నుండి తీసుకున్న వస్తువులు, ఏదైనా అవసరం కొద్దీ మనం తీసుకున్న వస్తువులు మనం ఇవ్వకుండా మన ఇంటిలోనే దాచుకుంటే అది దుర్మార్గం. ఈ విధంగా మన గుడారం, మన ఇంటిలో ఉండే దుర్మార్గాన్ని తీసివేయాలి. ఆకాను శాపగ్రస్తమైన దానిని ఇంటిలో దాచుకున్నాడు, గుడారంలో దాచుకున్నాడు. జరిగిన సంగతి ఏంటంటే ఆకాను కుటుంబం అంతా కూడా రాళ్ల చేత కొట్టబడి చంపబడ్డారు. గెహాజీ అబద్ధమాడి, దేవుని సేవకుని పేరు చెప్పి అబద్ధమాడి సంపాదించింది ఇంటిలో పెట్టుకున్నాడు. ప్రియులారా, జరిగిన సంగతి ఏంటంటే గెహాజీకి అతని కుటుంబానికి మరి నిరంతరము కూడా కుష్ఠరోగము వచ్చినట్లుగా మనం చూస్తాం. మన ఇంటిలో ఉండే దుర్మార్గాన్ని మనం తీసివేయాలి. అననీయ సపీరాలు దేవునికి ఇస్తానన్నది, అంతా ఇస్తానని తీర్మానం చేసుకున్న వాళ్ళు కొంత దాచుకుని కొంత దేవుని దగ్గరికి తీసుకొచ్చారు. దేవునికి ఇస్తానన్నది ఇవ్వకుండా ఇంట్లో దాచుకుంటే అది దుర్మార్గం. ఆ దుర్మార్గాన్ని మనం తీసివేయాలి. దేవుని సన్నిధానములు ఆపద కొద్దీ, అవసరాల కొద్దీ దేవునికి ఇస్తానని, అది ఇస్తాను, ఇది ఇస్తాను, దేవుని పరిచయం కోసం అది ఇస్తానని చెప్పి దేవుని సేవకునికి, దేవుని కార్యాలకి, మందిరానికి ఏదో ఇస్తానని చెప్పి వాగ్దానం చేసిన మనము ఒకవేళ ఇవ్వకుండా మనము దాచుకున్నామేమో మన ఇంటిలో, అది దుర్మార్గం. ఆ దుర్మార్గాన్ని మనం తీసివేయాలి. అననీయ సపీరాలు ఇంట్లో దాచుకున్నారు, కొంత దేవుని దగ్గర తెచ్చారు కనుక ఆ దుర్మార్గం వారి ఇంటిలో ఉంది కనుక వారిద్దరు కూడా ఒకే దినాన్ని చనిపోయారు. గమనించండి, మన ఇంటిలో ఉండే దుర్మార్గం. మన ఇంటిలో ఆశీర్వాదం ఉండాలంటే దుర్మార్గాన్ని తీసివేయాలి. అలాగే మన ఇంటిలో దేవుని మందసము ఉంటే మనకు ఆశీర్వాదం. ఒబేదేదోము ఇంటిలో 3 నెలలు దేవుని మందసం ఉన్నప్పుడు దేవుడు ఆ ఇంటిని వారికి కలిగినదంతటిని కూడా దేవుడు ఆశీర్వదించినట్లుగా మనం వాక్యంలో చూస్తున్నాం. గమనించండి, ఒబేదేదోము దేవుని మందసం 3 నెలలు ఉంది ఆ ఇంటిలో. దేవుడు పరిశుద్ధుడు, ఆయన ఉండే స్థలం పరిశుద్ధమైంది. మందసం అంటే దేవుడు ఉండే స్థలం అది. దాని మీద కరుణాపీఠం ఉండేది. దానిలో నుండి దేవుడు మోషేతోటి మాట్లాడేవాడు. దేవుడు నివాసం చేసే స్థలం అది మందసం. ఆ పరిశుద్ధమైనటువంటి మందసం, ఆ కావలసినటువంటి పరిచర్య, మందసానికి కావలసినటువంటి పరిచర్య అంత పరిశుద్ధంగా, అంత యథార్థంగా ఆ యొక్క కుటుంబస్తులు చేశారు. ప్రియులరా, ఆ యొక్క మందసాన్ని ఏ విధంగా ఉంచుకోవాలో, ఏ విధంగా దానికి పరిచర్య చేయాలో అన్యుడైనటువంటి ఒబేదేదోము మందసానికి కావలసిన పరిచర్య చేశాడు కనుక దేవుడు ఆ ఇంటిని కలిగిన దాని అంతటిని కూడా దేవుడు ఆశీర్వదించాడు. ఈనాడు మన కుటుంబాల్లో దేవుని మందసం ఉండాలని వాక్యం చెప్తుంది. అక్షరార్థంగా, వస్తురూపంగా ఒబేదేదోము ఇంటిలో ఉన్నప్పుడు ఆశీర్వదించబడింది. కానీ మన ఇంటిలో ఈనాడు కొత్త నిబంధన వచ్చేటప్పటికి అక్షరార్థమైనటువంటి మందసం కాదు, కానీ ఆత్మ సంబంధమైనటువంటి మందసం మన ఇంటిలో ఉండాలని వాక్యం మనకి తెలియచేస్తూ ఉంటుంది. గమనించండి ప్రియులారా, మన ఇంటిలో మందసం ఉండాలి. మన ఇంటిలో ఎన్నో ఉంటాయి. మన ఇంటిలో బైబిళ్ళు ఉంటాయి,
మన ఇంటిలో కీర్తన పుస్తకాలు ఉంటాయి, మరి క్యాలెండర్లు ఉంటాయి, మన ఇంటిలో దేవుని వాక్యాలు వ్రాసిన మరి పటాలు ఉంటాయి, దేవునికి సంబంధించినటువంటి పుస్తకాలు ఉంటాయి. ఇవన్నీ మన ఇంటిలో ఉంటాయి, కానీ దేవుడు ఉన్నట్టు కాదు. మన ఇంటిలో దేవుని మందసము ఉండాలి. దేవుని మందసం అంటే దేవుని సన్నిధి, దేవుడు ఉండే స్థలం, దేవుని ప్రత్యక్షత ఉండే స్థలం. అది దేవుని సన్నిధి. దేవుని సన్నిధి మన ఇంటిలో ఉండాలి. ఏ విధంగా ఉంటుంది? మత్తయి సువార్త 18వ అధ్యాయం 20వ వచనములో వాక్యం ఏం చెప్తుందంటే, ఏలయనగా 2-3 ఆయన నామమున ఎక్కడ కూడి ఉంటురో అక్కడ నేను వారి మధ్య ఉందునని చెప్పాను. యేసుప్రభు చెప్పిన మాట ఏంటంటే, ఏలయనగా 2-3 నా నామమున ఎక్కడైతే కూడుకుంటారో వారి మధ్యలో నేను ఉంటానని దేవుడు చెప్పాడు. దేవుడు ఎక్కడ ఉంటాడని మనం గమనించాలంటే 2-3 కూడి ఉన్న చోట దేవుడు అక్కడ ఉంటాడు. బైబిల్ చెప్పేది ఏంటంటే, గమనించాల్సింది ఏంటంటే, దేవుడు ఉండే స్థలం 2-3 కూడుకునే చోట. ఆ స్థలం ఏదైనా పర్వాలేదు, స్థలం గురించి ప్రస్తావన చెప్పలేదు దేవుడు. కానీ అది ఏ స్థలమైనప్పటికి కూడా ఆ స్థలంలో 2-3 కూడి ఉండాలి. దేవుని నామమున కూడుకోవాలి. అదైనా ఏదో మాటలు చెప్పుకోవడానికి, కాలక్షేపం చేయడానికి కూడుకోవడం కాదు. అది దేవుని నామమును పేరట 2-3 కూడుకొని ఉంటే అక్కడ నేను ఉంటానని దేవుడు చెప్పాడు. ఆ కూడుకునే స్థలము ప్రియులరా అంత ప్రాముఖ్యమైనది కాదని దేవుడు చెప్తున్నాడు. అది ఒక గుడిసె కావచ్చు, ఒక అరుగు కావచ్చు, ఒక ఇల్లు కావచ్చు, లేకపోతే ఒక గది కావచ్చు, ఒక డాబా కావచ్చు, మేడ కావచ్చు, ఒక మందిరము కావచ్చు, లేకపోతే ఒక పందిరైనా కావచ్చు. అది ఏ స్థలమైనప్పటికి కూడా ఆ స్థలములో 2-3 కూడుకుంటే నేను అక్కడ ఉంటానంటున్నాడు దేవుడు. నా సన్నిధి అక్కడ ఉంటుంది, నా ఉనికి ఆ స్థలములో ఉంటుంది అని దేవుడు చెప్తా ఉంటున్నాడు. కనుక ఈనాడు దేవుడు ఎక్కడ ఉంటాడంటే, దేవుడు ఎక్కడైనా 2-3 కూడుకున్న చోటు ఏదైనా ఆ స్థలంలో దేవుని సన్నిధి ఉంటుందని మనం గమనించాలి. కానీ కొంతమంది ఏ విధంగా వాదిస్తున్నారంటే, మరి మందిరాల్లో జరిగే ఆరాధన ముఖ్యమైనది కానీ, విశేషమైనది కానీ, వేరే చోట జరిగే ఆరాధన ప్రాముఖ్యమైనది కాదు, దేవుడు అక్కడ ఉండడానికి చెప్తున్న మాటలు కూడా మనం చదువుతూ ఉంటాం. కొంతమంది అభిప్రాయాలు అవి. మందిరంలోనే ఆరాధించాలి, ఇంటిలో కానీ లేకపోతే వేరే చోట కానీ ఆరాధన అది సరైన ఆరాధన కాదని దేవుని వారు అభిప్రాయాలు తెలియచేస్తూ ఉంటున్నారు. గమనించండి ప్రియులరా, దేవుని ఆరాధించే స్థలం ఏదైనప్పటికి కూడా అక్కడ 2-3 కూడి ఉండాలని వాక్యం మనకి తెలియచేస్తూ ఉంటుంది. కనుక మన ఇంటిలో ఏముండాలంటే దేవుని సన్నిధి ఉండాలి. దేవుని సన్నిధి ఎప్పుడు ఉంటుంది? 2-3 ఆయన నామమున కూడుకుంటే దేవుని సన్నిధి ఉంటుంది. అయితే మన ఇంటిలో ఎప్పుడు కూడుకోవాలి? మనం కుటుంబంగా మన ఇంటిలో దేవుని మందస్సు ఉండాలంటే, ఆత్మ సంబంధమైన మందస్సు ఉండాలంటే మనం కూడుకోవాలి. అయితే ఎప్పుడు కూడుకోవాలి అనేది కూడా మనం గమనించాలి. ఇంట్లో వాళ్ళు పగల సుమాను కూడా ప్రియులరా, మరి డ్యూటీలకు వెళ్ళేవాళ్ళు, ఆఫీసులకు వెళ్ళేవాళ్ళు, స్కూల్కి వెళ్ళేవాళ్ళు, వేరే పనుల మీద వెళ్ళేవాళ్ళు, డే టైం అంతా కూడా అందరూ కూడా ఇంచుమించుగా బయటే ఉంటారు. సాయంకాలం అయ్యేటప్పటికి అందరూ కూడా ఇంటికి చేరుకుంటారు. కనుక మన ఇంటిలో దేవుని మందసం ఉండాలంటే కుటుంబస్తులందరూ కూడా సాయంకాలం వచ్చిన తర్వాత వారందరూ కూడా మరి కూడుకుంటే అక్కడ దేవుని సన్నిధి ఉంటుంది. దానిని ఏమని పిలుస్తున్నారంటే అది ఫ్యామిలీ ప్రేయరు, లేకపోతే కుటుంబ ఆరాధన. సాయంకాల సమయంలో కుటుంబస్తులందరూ కూడా చేరి దేవుని సన్నిధానంలో ఉన్నట్లయితే ఆ కుటుంబం దేవుని ఆశీర్వదించబడుతున్నట్లుగా మనం చూస్తాం. గమనించండి ప్రియులరా, మన కుటుంబంలో దేవుని మందస్సం ఉండాలి. ఆత్మ సంబంధమైన మందస్సం,
మన కుటుంబంలో ప్రతిరోజు కూడా సాయంత్రం ఫ్యామిలీ ప్రేయరు మన ఇంటిలో జరగాలి. మీ ఇంటిలో జరుగుతుందా? దేవుని సన్నిధి, దేవుని ఆశీర్వాదం మనకు కావాలంటే, మన కుటుంబాలు ఆశీర్వదించబడాలంటే, మన బిడ్డలు, మన పరిస్థితులు, మన వ్యాపారాలు, మన డ్యూటీలు, మన పనులు, మన ఆరోగ్యాలు, మనకున్నదంతా కూడా ఆశీర్వదించబడాలంటే మన ఇంటిలో దేవుని మందసం ఉండాలి. గమనించండి ప్రియులారా, మన ఇంటిలో ఆ సాయంకాలం 6, 7 అయ్యేటప్పటికి కుటుంబస్తులందరూ ఉంటే మంచిది, కానీ వీలైనంత వరకు అందరూ ఉంటే మంచిది. కానీ ఉన్నవాళ్లే 6, 7 ఆ ప్రాంతంలో ప్రియులరా కుటుంబ ఆరాధన జరిగించుకుంటే అది చాలా ఆశీర్వాదకరమైన సంగతి. గమనించండి, ఈనాడు మరి ఎంతమంది దేవుని సన్నిధిలో ఉండడానికి ఇష్టపడుతున్నారు? కనీసం ఆదివారమైన మన కుటుంబంతో కలిసి దేవుని మందిరానికి వెళ్తున్నామా? ఆదివారం భార్య ఒకసారి, భర్త ఒకసారి, పిల్లలు ఒకసారి, కొంతమంది వెళ్ళడం, కొంతమంది వెళ్ళకపోవడం జరుగుతూ ఉంటుంది. విశ్రాంతి దినాన్ని కూడా మనం కొంతమంది దేవుని సన్నిధికి దూరం అయిపోతున్నాం. కానీ ప్రతి దినము కూడా మన ఇంటిలో దేవుని మందసము, దేవుని సన్నిధి మన ఇంటిలో ఉండాలని వాక్యం మనకి తెలియచేస్తూ ఉంటుంది. ప్రొద్దుగురుంకు వేళ, సాయంకాల సమయం అంటే ప్రొద్దుగురుంకు వేళ, ఆ సమయంలో మనమందరం కూడా దేవుని సన్నిధానంలో కూడి, ఎవరు మరి ఏ పనిలో ఉన్నప్పుడు కూడా ఆ పనిని ముగించుకొని మనం దేవుని సన్నిధిలో కొంత సమయాన్ని మనం గడిపే వారముగా ఉండాలి. పగలస్మానం మన పని కోసం సమయాన్ని ఖర్చు పెడతాం, కానీ దేవుని కోసం, దేవుని సన్నిధి కోసం, మన కుటుంబ ఆశీర్వాదం కోసం కొంత సమయాన్ని గడపడానికి మనం ఇష్టపడటం లేదు. కొంత సమయాన్ని మన దేవుని సన్నిధికి మనం ఖర్చు పెడితే ఆ ఖర్చు పెట్టిన సమయాన్ని బట్టి దేవుడు మన కుటుంబానికి ఆశీర్వాదం ఇస్తాడు. ఫ్యామిలీ ప్రేయర్ అంటే అర్థం ఏంటంటే, ఫ్యామిలీ ప్రేయర్లో మరి ఆదివారం ఆరాధన జరిగినట్లుగా మనం చేయని అవసరం లేదు. ఒక 2-3 పాటలు పాడి 1-2 అధ్యాయాలు చదివి ప్రార్థన చేసుకోవడమే. వీలుంటే కుటుంబస్తులు అందరూ ప్రార్థన చేయాలి, లేకపోతే కుటుంబ యజమాని ప్రార్థన చేస్తే అది కుటుంబ ఆరాధనగా ఉంటుంది. ఏదో ఒక పెద్ద రూపాయలు దానికి కోసం ఖర్చు పెట్టక్కర్లేదు. మనం ఏది నష్టపోం. మనం కుటుంబ ఆరాధన మన ఇంటిలో ఉన్నట్లయితే ప్రియుల కనీసం ఒక అరగంట లేకపోతే 40 నిమిషాలు కుటుంబ ఆరాధన కోసం మనం ఖర్చు పెడితే అది ఆశీర్వాదాలు మనం చూడగలుగుతాం. కనుక వాక్యం, పాటలు పాడిన తర్వాత వాక్యం చదువుతాం. వాక్యం చదవడంలో ప్రియులరా వీలుంటే ఏదో కీర్తన గ్రంథం, లేకపోతే ఏదో సువార్తల్లో నుంచి మన రోజు మనకి ఇష్టం వచ్చిన వాక్యం చదవడం కంటే, చదవద్దని నేను చెప్పను, కానీ చదవడం కంటే దేవుని వాక్యాన్ని మనం ఒక వరుస పెట్టి మన కుటుంబ ఆరాధనలో చదువుతూ ఉంటే అది మనకి వాక్యం మనకు అర్థమవుతూ ఉంటుంది. ఆదికాండం నుంచి మనం ప్రారంభిస్తే ఆ కుటుంబ ఆరాధనలో వరుసగా మనం చదువుతూ ఉంటే అది కుటుంబానికి ఆశీర్వాదకరమైన సంగతి. ఇన్ని మాటలు నేను చెప్తున్నాను ప్రియులరా. మా కుటుంబంలో ఈనాడు కుటుంబ ఆరాధన ప్రతిదినము కూడా మేము చేసుకుంటాం. నేను ఎందుకు చెప్తున్నానంటే, నేను చేస్తున్నాను కనుక మీకు చెప్తాను. ఈనాడు మా కుటుంబ ఆరాధనలో ఇవాళకి 2 సార్లు మేము బైబిల్ అంతా కూడా అయిపోయింది మాకు. ఇది మూడవసారి ఇప్పుడు మత్తయి సువార్త 10వ అధ్యాయం నిన్నటి దినాన్ని అయింది. కనుక కుటుంబ ఆరాధనలో ఒక క్రమం ఉండాలి. ఆ క్రమం ఏంటంటే, దేవుని వాక్యాన్ని మొదటి నుంచి కూడా వరుస ప్రకారం చదువుతూ ఉంటే అది మనకి బైబిల్ అర్థమవుతూ ఉంటుంది. అది ఒక క్రమమైన పద్ధతి. కుటుంబ ఆరాధన చేసుకోవడం వల్ల మనకి ప్రయోజనం ఏంటి అని అనుకుంటారు చాలామంది. కుటుంబ ఆరాధన చేసుకోవడం వల్ల ప్రియులరా, ఫ్యామిలీ ప్రేయర్ అనేది మన కుటుంబానికి ఒక ప్రాకారము లాంటిది. ఇంటి చుట్టూ ప్రహరీ గోడ కట్టుకుంటారు, బయట ఉన్నవేవి లోపలికి రాకుండా కాపుదల కోసం. కుటుంబ ఆరాధన కూడా మన కుటుంబానికి ఒక ప్రాకారము లాంటిది. దుష్టుడు మన ఇంటిలోకి రాకుండా, సాతాను మన ఇంట్లోకి రాకుండా, చీకటి సంబంధమైన శక్తులు మన ఇంట్లోకి రాకుండా
కుటుంబ ఆరాధన మనల్ని కాపాడుతూ ఉంటుంది. కుటుంబంలో నెమ్మది, శాంతి, సమాధానం మనం చూడగలుగుతాం. కనుక కుటుంబ ఆరాధన వల్ల మన కుటుంబంలో క్షేమం, నెమ్మది, ఆరోగ్యం వస్తుంది. మరి ఏ సాతాను సంబంధమైన క్రియలు కూడా జరగడానికి అవకాశము ఉండదు. ప్రియులరా, కుటుంబ ఆరాధన చేసుకోవడం వల్ల మన కుటుంబంలో ఉండే సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులు, ప్రతి విధమైనటువంటి అభ్యంతరాలు దేవుడు తొలగిస్తాడు. మన కుటుంబాలు ఉండే సమస్యలు, ఎంతో కాలంగా తీరని సమస్యలు, పరిష్కారం లేని పరిస్థితులు మనకి మా కుటుంబాల్లో ఉంటాయి. ఆర్థికపరమైన సమస్యలు, ఆరోగ్యపరమైన సమస్యలు, పిల్లల్ని బట్టి, వృత్తిని బట్టి, ఉద్యోగాన్ని బట్టి, ఇంట బయట పక్క వాళ్ళని బట్టి ఎన్నో రకాలైన సమస్యలు మనకి ఉంటున్నప్పుడు కుటుంబ ప్రార్థన ద్వారా దేవుడు ఆ ఆటంకాలన్నిటిని కూడా దేవుడు తొలగిస్తాడు. మీరు చేసి చూడండి. ఇప్పుడు వాక్యం వింటున్నా నీవు ఇంతవరకు నీ కుటుంబంలో ఆరాధన జరగడం లేదేమో, ఫ్యామిలీ ప్రేయర్ జరగడం లేదేమో. ఫ్యామిలీ ప్రేయర్ చేసి చూడండి, దీనిలో ఉండే ఆశీర్వాదాలు మీరు చూడగలుగుతారు. మన కుటుంబంలో ఉండే ప్రతికూల పరిస్థితులన్నీ కూడా దేవుడు సరిచేస్తాడు. అనుకూల పరిస్థితులు దేవుడు చేయగలుగుతాడు. కనుక కుటుంబం ప్రార్థన వల్ల మన కుటుంబంలో ఉండే ప్రతి ఒక్కరిని కూడా దేవుడు ఆశీర్వదించే దేవుడని మనం గమనించాలి. ఒకవేళ ఫ్యామిలీ ప్రేయర్ మన కుటుంబంలో లేకపోతే జరిగే నష్టాలు కూడా మనం తెలుసుకోవాలి. మన కుటుంబంలో పరిస్థితులు ఎలాగున్నాయి అప్పటికి కూడా అలాగే ఉండిపోతాయి. సమస్యలు ఎప్పుడు కూడా అలాగే ఉండిపోతాయి. మనకి ఏదో దొరికిందనే పరిస్థితి వచ్చేటప్పటికి ఏదో రకమైన ఆటంకం కలిగిన పరిస్థితులు మనం చూస్తున్నాం. కుటుంబంలో సమాధానం ఉండదు. ప్రియులరా, మరి అందరూ కలిసి ఉంటారు కానీ కుటుంబంలో అందరూ కలిసి ఉంటారు కానీ వారిలో సమాధానం ఉండదు. భార్యాభర్తలకు విరోధం, తల్లి బిడ్డలకు పడదు, అత్త కోడలకు పడదు. కుటుంబంలో గొడవలు, సమస్యలు ఇవన్నీ కూడా ఉండగలిగిన పరిస్థితి మనం చూస్తాం. ఇవన్నీ కూడా పోవాలంటే ప్రియులరా, మన ఫ్యామిలీలో కుటుంబ ప్రార్థన ఉండాలని దైవజనుడిగా మీకు తెలియచేస్తూ ఉంటున్నాం. కనుక ఈనాడు ఆర్థికపరమైన ఇబ్బందులు మనం ఎదుర్కొంటున్నాం. ఎన్నో రకాలైనటువంటి భారాలు మనం మోస్తున్నాం. అవన్నీ కూడా తీర్చబడాలంటే, అవన్నీ కూడా పరిష్కరించబడాలంటే పరిష్కారం ఏంటంటే కుటుంబ ప్రార్థన. దేవుని మందస్సు మీ ఇంటిలో ఉండాలి. దేవుని సన్నిధి మీ ఇంటిలో ఉండాలి. దేవుడే మీ ఇంటిలో ఉండాలి. కనుక దేవుని సన్నిధి మన ఇంటిలో ఉండాలి. ఈ వాక్యం వింటున్నా నీవు ఇప్పటి వరకు నీ కుటుంబ ప్రార్థన మీ ఇంట్లో లేదా? ఈ వాక్యం విన్న తర్వాత అయినా కుటుంబ ఆరాధన చేసుకోవడానికి మీరు ప్రయత్నం చేయండి. కుటుంబ ఆరాధన మనకు ఆశీర్వాదకరమైంది. ఆదివారం వెళ్తున్నాం కదా, కూటాలకు వెళ్తున్నాం కదా, మధ్యలో జరిగే కూటాలకు వెళ్తున్నాం కదా, అది సంఘానికి సంబంధించింది. మనకి మన కుటుంబానికి సంబంధించింది ఏంటంటే కుటుంబ ఆరాధన మనం జరిగించుకోవాలి. దేవుని మందసము మన ఇంటిలో ఉండాలి. కేవలం 3 నెలలు మాత్రమే ఉభయదేవుని ఇంటిలో ఉంది. మనం రక్షించబడి ఎంతకాలం అయిపోయింది, ఎన్ని సంవత్సరాలు అయిపోయింది. ఈనాడు మన కుటుంబాల్లో మరి సరైన పరిస్థితులు లేకపోతున్నాయి. మన కుటుంబాల్లో సమస్యలు అలాగే ఉండిపోతున్నాయి. కారణం ఏంటో మనం అర్థం చేసుకోవాలి. కారణం ఏంటంటే కుటుంబ ఆరాధన లేకపోవడం ఒక కారణమని నా అభిప్రాయం. కనుక మేము ప్రతిదినము మేము కుటుంబ ఆరాధన చేసుకుంటాం. ఈనాడు మేము హ్యాపీగా ఉంటున్నాం. మా కుటుంబాల్లో మా పరిస్థితులన్నీ కూడా దేవుడు ఒక్కొక్కటి చక్కబెడతా ఉన్న పరిస్థితులు మేము చూస్తున్నాం. కనుక ప్రియులరా, నీ గుడారములో ఉన్న దుర్మార్గమును తీసివేసుకోవాలి. మన ఇంటిలో ఉండే దుర్మార్గాన్ని మనం తీసివేసుకోవాలి. మన కుటుంబం ఆశీర్వదించబడాలంటే మన ఇంటిలో ఏముండాలంటే ఆత్మ సంబంధమైన మందస్సము ఉండాలి. దేవుని సన్నిధి మన ఇంటిలో ఉండాలి. దేవుని ఉనికి మన ఇంటిలో ఉండాలి. దేవునికి ప్రత్యక్షత మనం కలిగి ఉండాలి. కనుక దేవుని ఇంటిలో, దేవుడు మన ఇంటిలో ఉంటే అది మనకు ఆశీర్వాదకరమైన సంగతి.
కనుక మన లోటులన్నీ కూడా దేవుడు తీర్చేవాడు, మన అవసరాలన్నీ కూడా దేవుడు తీర్చేవాడు. కనుక ఏ లోటు లేకుండా మరి ఇబ్బంది లేకుండా మన కుటుంబాలు నడిపించబడాలంటే మన ఇంటిలో దేవుని సన్నిధి ఉండాలి. మన ఇంటిలో ఇద్దరు ముగ్గురైనా ఒక్కరైనా దేవుని సన్నిధానం సాయంకాలం గడిపితే ఆ మన కుటుంబానికి ప్రకారం లాంటిది, అది ఆశీర్వాదకరమైన సంగతి. కనుక ప్రియులారా, రెండవ గుడారమైనటువంటి మన ఇంటిలో ఆశీర్వాదం రావాలంటే, అభివృద్ధి పొందాలంటే మనము గుడారాల్లో ఉన్న దుర్మార్గాన్ని తీసివేయాలి. దేవుని సన్నిధిని మనం కలిగి ఉండాలి. అప్పుడు మనము ఆశీర్వదించబడతాం. కనుక ఆ విధంగా చేయడానికి మనం ప్రయత్నం చేద్దాం. కుటుంబారాధన ప్రారంభించండి. ఆశీర్వాదం రాకపోతే నాకు ఫోన్ చేయండి, నేను మాట్లాడతాను. మేము పొందాము కనుక ఆశీర్వాదం మేము పొందుతున్నాం కనుక మీకు కూడా మేము తెలియచేస్తున్నాం. కనుక మన ఇంటిలో దేవుని మందస్సం ఉండాలి. కనుక నీ గుడారములలో నుండి దుర్మార్గమును దూరముగా తొలగించుకోవాలి. అప్పుడే మనకు ఆశీర్వాదం ఉంటుంది, అభివృద్ధి ఉంటుంది, అన్ని విషయాల్లో కూడా మనం ఆశీర్వదించబడతాం. కనుక ప్రభు చిత్తమైతే మరలా కొన్ని విషయాలు వచ్చే ఎపిసోడ్లో మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు ఈ మాటలు మన కోసం దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేద్దాం. జీవము కలిగిన మా పరలోకపు తండ్రి, నమ్మదగిన దేవా, నీ పరిశుద్ధ నామమున స్తోత్రాలు. నీ కృప చేత, ప్రేమ చేత ఇంతవరకు మాతో వివరంగా విస్తారంగా మాట్లాడారు. నీకు వందనాలు, స్తోత్రాలు. విత్తబడిన వాక్యం కోసం ప్రార్థిస్తున్నాం. విత్తబడిన వాక్యానికి మీరు నీరు కట్టండి, ఫలింప చేయండి. ఉన్నవారికి ఆశీర్వాదకరంగా ఉండడానికి సహాయం చేయండి. మా కుటుంబాల్లో నీ మందస్సం ఉండాలని మాతో మాట్లాడుతూ వచ్చారు. మా కుటుంబాల్లో కుటుంబ ఆరాధన జరిగించడానికి సహాయం చేయండి. ఇంకా ఎవరైతే కుటుంబాల్లో ఆరాధన లేకుండా ఉంటున్నారో వారందరితో మీరు మాట్లాడి ప్రేరేపించి ఈ వాక్యం విన్న తర్వాతైనా వారు ప్రారంభించడానికి నీ కృప దయచేయండి, సహాయం చేయండి. నీకు వందనాలు. వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. వారిలో ఉండే బలహీనులు ఎవరైనా ఉన్నట్లయితే, అనారోగ్యంగా ఉన్నవారు ఎవరైనా ఉన్నట్లయితే వారిని మీరు బలపరచండి, ఆరోగ్యం దయచేయండి. ప్రభువా, నీకు వందనాలు, స్తోత్రాలు. ఎవరు ఎటువంటి అవసరాలు ఉంటున్నారో వారి అవసరాలను మీరు తీర్చండి. ఆర్థికపరమైన సమస్యలు, ఆరోగ్యపరమైన సమస్యలు, కోర్టు సమస్యలు, ప్రభువా, ఆస్తి తగాదాలు, ఎవరు ఏ పరిస్థితిలో ఉన్నారో ఆ విషయాలన్నీ కూడా మీరు జ్ఞాపకం చేసుకొని వారి పట్ల నీ కార్యం జరిగించమని అడుగుతూ ఉంటున్నాం. వివాహం కావలసిన బిడ్డలను బట్టి ప్రార్థిస్తున్నాం. వారి పట్ల నూతన కార్యాలు జరిగించండి. గర్భఫలం లేని బిడ్డల కోసం ప్రార్థిస్తున్నాం. వారి పట్ల నీ కృప చూపించి గర్భం తెరవండి. అలాగే మా ప్రభువా, రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి. మారు మనసు లేని వారికి మారు మనసు దయచేయండి. వాక్యం వింటున్న వారందరినీ మీరు దీవించమని, నీ చిత్తమైతే మరోసారి కలుసుకోవడానికి నీ కృప దయచేయమని యేసునామం అడిగి స్తుతించి ప్రార్థిస్తున్నాం మా తండ్రి. ఆమేన్. మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు.